ఇక నిమజ్జన ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. ఉదయ్, రేపు నిమజ్జనానికి సర్వం సిద్ధమవుతోంది. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు కూడా ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. కొన్ని రూట్లను కూడా డైవర్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేపు ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది ఏంటి? ఆ డీటెయిల్స్ కూడా చెప్పండి. గుడ్ ఈవినింగ్ సింధురా. ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన కర్రలు కూడా మొత్తానికి కూడా తొలగించిన పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ రోజు చివరి రోజు కావడంతో భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. గత సంవత్సరం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కొంత ఆలస్యం జరిగినప్పటికీ ఈ సంవత్సరం మాత్రం త్వరగా ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం కూడా పూర్తి చేయాలని చెప్పేసి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఇప్పటికే పోలీస్ అధికారులు కూడా తమ ఆధీనంలోకి అంత బందోబస్తు తీసుకొని ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పటికే ఈ ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్రకు సంబంధించిన తీసుకెళ్లడానికి ట్రైన్ కూడా ఇప్పటికే వచ్చి సర్వం సిద్ధంగా ఉంది. సెన్సేషన్ థియేటర్, తెలుగు తల్లి ఫ్లేవర్, అటు సెక్రటరియట్ మీదుగా ట్రైన్ నెంబర్ 4 వద్ద కూడా ఖైరతాబాద్ మహాగణపతి శోభయాత్ర కూడా కొనసాగుతా ఉంది. ఈ శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే 29,000 మంది పోలీస్ బందోబస్తు ఇక్కడ అందుబాటులో ఉన్నారు. సిటీ పోలీసులు 20,000 మంది, జిల్లాల నుండి 9,000 మంది పోలీసులు కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. దాదాపు రేపు చివరి రోజు కావడంతో అనేక విగ్రహాలు నిమజ్జనం కావస్తున్న నేపథ్యంలో ఆ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కూడా కట్టదిద్దమైన ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైన బార్గేట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖైరతాబాద్ శోభయాత్రలో కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తామని చెప్పేసి అటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సింధురా. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. మొత్తానికి హైదరాబాద్ లో వినాయక నిమజ్జనానికి అయితే సర్వం సిద్ధమైంది. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు మొత్తం మార్గాన్ని ఇంటర్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ కమిటీ అయితే భాగ్యనగర్ ఉత్సవ సమితి సంయుక్తంగా పరిశీలించారు. రేపు ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 10 గంటల వరకు అయితే ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. కొన్ని చోట్ల మార్గాల్ని కూడా పోలీసులు డైవర్ట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విధి నిర్వహణలో జీహెచ్ఎంసీ, అటు శానిటేషన్ కావచ్చు, ఇటు పోలీసు సిబ్బంది కూడా తమ విధి నిర్వహణలో పాల్గొననున్నారు.